ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మోడీ చేస్తున్న పనులు పంచుకోకుండా లేకపోతే నేను ఒకసారి యాక్చువల్గా మోడీ వచ్చినప్పుడు చేయకూడదు అనుకున్నా కొన్ని రోజులు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద చాలా బాగా చేస్తున్నారు. తెలుగులో ఉన్న ఎకనామిస్ట్ కానీ ఎవరు చాలా బాగా చేస్తున్నారు. నాకన్నా కూడా మంచి న్యూస్లు ఇస్తున్నారు. కానీ నాకెందుకు చేసే చూసి నాకు పంచుకోవాలనిపించింది అనమాట. ఇప్పుడు ఒక మెయిన్ విషయం ఏంటంటే డాలర్ వల్ల రూపాయి వాల్యూ పడిపోయింది. ఓకే, ఆయన తట్టుకున్నాడు మన ఆయన మోడీ గారు. ఇంకోటి అక్కడ అమెరికాలో సెలబ్రిటీ ఎకనామిస్ట్ ఒక మిస్టర్ రిచర్డ్ అని చెప్పేసి ఆయన ఏమన్నా ఏనుగుతో పోరాడుతుందని ఎలుకను వాళ్ళ అమెరికాను పుచ్చుకున్నాడు. సో అక్కడ మనకి ట్రంప్ ఎంత వాల్యూ ఎంత తెలిసిపోయింది. నాకు తెలిసి మిడ్ టర్మ్ పోల్స్ వస్తాయో అనుకుంటా అమెరికాలో, అనుకుంటా, నాకు నా అనుమానం అది. ఇప్పుడు పర్చేసింగ్ పవర్ ఏ కంట్రీకి ఉందంటే ఇప్పుడు ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ సౌత్ ఏషియన్ కంట్రీ రాదనుకోండి చెప్తున్నాను. వీళ్ళ ఉన్న పర్చేసింగ్ పవర్ పెట్టి యూస్ చేసుకుని ఇప్పుడు జపాన్లో వెళ్ళి అక్కడ ఒక బిజినెస్ ట్రైన్ చేశాడు. చైనాకు వస్తున్నాడు. ఇప్పుడు చైనాకు వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక బ్యాటరీ కార్ ఏదో చైనాలో తయారు చేస్తున్నాడు. కరెక్ట్గా నాకు తెలియదు. ఆ బ్యాటరీ ఉత్పత్తి ఇక్కడ మన అదానికి వచ్చేట్టుగా ఆయన ట్రై చేస్తున్నాడు. అది కానీ వస్తే ఆ బ్యాటరీ అదాని మూలంగా వెళ్తే మటుకు ఇండియా ఎక్కడో పోతుంది. అది మటుకు జరిగితే మటుకు ఆ డీల్ మటుకు జరిగితే చైనాతో. సో అంత మంచి ప్లస్ పాయింట్ ఉన్నాయి. ఇప్పటికీ ప్రస్తుతానికి డెఫినెట్గా తిరుపతిలో ఉన్న 100 మందిలో 50 మందికి ఉద్యోగం పోయినట్టుగా వినికిడి. అంటే లే ఆఫ్ చేసినట్టు, టెంపరీగా స్టాప్ చేసినట్టుగా. ఇలా ఉన్నాయి. భయంకరంగా చేస్తున్నాడు మన పెద్ద ఆయన, అమెరికా పెద్ద ఆయన. చూద్దాం మన గెలుపు ఎవరిదని చూద్దాం. కానీ అన్నిటికీ తట్టుకున్నాడు ఆయన మోడీ గారు. అది నాకు ఆశ్చర్యం. తట్టుకుని ఆయన ప్లాన్ ఆయన చేస్తూనే ఉన్నాడు. డెఫినెట్గా గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్, శుభం.